తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. ఒక ఊళ్ళో ఇద్దరు తోటికోడళ్ళు ఉండేవారు. అందానికి ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. పెద్దామెకు బారెడేసి పళ్ళు, చిన్నామెకు మోరెడేసి పళ్ళు. ఆపకుండా పెరిగిన ఆ పండ్లను రక్షించడానికి చేతకాక వాళ్ళ పెదిమలు వెనక్కి జంకి ఊరుకున్నాయి. ఊళ్ళో వాళ్ళంతా ఆ అక్క చెల్లెలను బారెడు పళ్ళక్కయ్య, మారెడు పళ్ళు చెల్లమ్మ అని పిలిచేవారు. ఒకనాడు పక్క ఊళ్ళో తీర్థం జరుగుతోంది. ఆ ఊళ్ళో అమ్మలక్కలంతా ముస్తాబై గుంపులు గుంపులుగా తీర్థం చూడ్డానికి బయలుదేరారు. మన బారెడు పళ్ళక్కమ్మ, మారెడు పళ్ళ చెల్లమ్మ కూడా బయలుదేరారు. నున్నగా దువ్విన కొప్పు మీద బంతిపూలు ముడుచుకుని, మెడ నిండా గంధం రాసుకుని, నోట్లో కిళ్ళి బిగించి చరచరా చేతులాడించుకుంటూ నడక సాగించారు. తీర్థపు ఖర్చు కోసం రూపాయి డబ్బులు చెంగును ముడివేసుకున్నారు. తోవలో ఏవేవో ఊసులాడుకుంటూ ఒక్క క్షణం సేపట్లో తీర్థం చేరుకున్నారు. తీర్థంలో ఎక్కడ చూసినా రంగుల రాట్నాలే, ఎక్కడ చూసినా గిన్నెల దుకాణాలే, ఎక్కడ చూసినా కమ్మగా వేయించిన వేరుశనక్కాయల కుప్పలే, ఎక్కడ చూసినా నించోబెట్టిన చెరుకు గడకట్టలే. ఈ విధంగా తీర్థం చూడ్డానికి రెండు కళ్ళు చాలకుండా ఉన్నాయి. తీర్థానికి వెళ్లిన వాళ్ళు ఎవరికి తోచిన వస్తువులు వాళ్ళు కొనుక్కుని ఇండ్లకు వెళ్తున్నారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా చెరుకు పిప్పులే, ఎవరి చేతిలో చూసినా కొత్త గిన్నెలే. ఇటువంటి గొప్ప తీర్థం ఇంకెక్కడా జరగట్లేదన్నట్లు పరమానందంతో రోడ్ల మీద జనం గుంపులు గుంపులుగా తిరిగి ఇండ్లకు వస్తున్నారు. ఇహ మన బారెడు పళ్ళక్కమ్మ, మూరెడు పళ్ళ చెల్లెమ్మ తీర్థం వెళ్లడంతోనే రంగుల రాట్నం చూశారు. దాంతో పళ్ళు పరవశం అయిపోయింది. ఇక ఉండబట్టలేక చెరి ఒక అణా ఇచ్చి ఆ రంగుల రత్నం గుర్రాలు ఎక్కి గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. 3 మాటలు గిర్రు గిర్రుమని తిరిగి దిగిపోయారు. తరువాతే తీర్థం అంతా కలియ తిరిగారు. చివరికి గిన్నెల దుకాణం దగ్గరికి వచ్చి 10 అణాలు ఇచ్చి ఒక గిన్నె కొన్నారు. పక్కనే ఉన్న దుకాణంలో శనగపప్పు చూశారు. వెంటనే మిగిలిన పావలా ఇచ్చి పావు సేరు శనగపప్పు కొని ఆ గిన్నెలో పోయించుకున్నారు. అక్కడితో తీర్థం చూడడం పూర్తయింది. ఇంటిదారి పట్టారు. తోవలోనే ఆ శనగపప్పు అంతా ఇద్దరూ కలిసి తినేశారు. కానీ వాళ్ళ కడుపులోకి పోయింది ఓ గిద్దెడు పప్పు ఉంటుందేమో, మిగతా పప్పంతా వాళ్ళ పళ్ళకే అంటుకుపోయింది. ఇలా సగం దూరం నడిచేప్పటికీ చీకటి పడింది. ఆ చీకట్లో ఇంటికి పోలేక వాళ్ళు దారిలో ఉన్న పెద్ద మర్రి చెట్టు ఎక్కి ఆ చెట్టు తొర్రకి కాళ్లు తన్ని పెట్టి రవ్వంత కన్ను మూశారు. అంతట్లో ఎక్కడి నుంచో ఒక గబ్బెలం వచ్చి ఆ చెట్టు మీద వాలింది. శనగపప్పు వాసన పసిగట్టి బారెడు పళ్ళక్కమ్మ, మూరెడు పళ్ళు చెల్లమ్మ పడుకున్న చోటికి వచ్చింది. అతి చాకచక్యంగా అది బారెడు పళ్ళక్కమ్మ పండ్లను ఊడతీసి తను పెట్టుకుని తన చిన్న పండ్లను బారెడు పళ్ళక్కమ్మకు పెట్టేసి ఏమీ ఎరగనట్టు ఎగిరిపోయింది. తెల్లవారేసరికి బారెడు పళ్ళక్కమ్మల్లా ఎలక పళ్ళక్కమ్మగా మారింది. ఆమె ఆనందానికి మేర లేకుండా పోయింది. అక్కకి కలిగిన అదృష్టం చూచి మూరెడు పళ్ళ చెల్లెమ్మ ఓర్వలేకపోయింది. మరునాడు ఒక పావు సేరు శనగపప్పు కొని కసాపిసా నమిలి పళ్ళ నిండా అంగుళం దలసరి ఆ ముద్ద అంటించుకుంది. అక్క ఎక్కిన ఆ మర్రి చెట్టు ఎక్కి ఆ రాత్రి చెట్టు మీద పడుకుంది. ముందు రోజు రాత్రి శనగపప్పు రుచి మరిగిన గబ్బిలం మళ్ళా వచ్చింది. తను క్రిందటి రాత్రి తీసుకెళ్లిన బారెడు పళ్ళను ఈమెకు పెట్టేసి ఆవిడ మూరెడు పళ్ళను తను అతికించుకుని రివ్వున ఎగిరిపోయింది. తెల్లవారి చూసేసరికి మూరెడు పళ్ళ చెల్లెమ్మ పళ్ళు రెట్టింపుగా పెరిగి ఉన్నాయి. పాపం ఆమె దుఃఖానికి అంతు లేదు. ఇప్పుడు ఊర్లో వాళ్ళంతా బారెడు పళ్ళ అక్కమ్మని ఎలక పళ్ళ చెల్లెమ్మ అని, మూరెడు పళ్ళ చెల్లెమ్మని బారెడు పళ్ళ అక్కమ్మ అని పేర్లు మార్చి పిలవడం ప్రారంభించారు. ఇంతకీ ఎవరి అదృష్టం వాళ్ళది. మీరేమంటారు? ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.